హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా యూనిట్ 2 చాప్టర్ 9 అయితే చూడబోతున్నామండి. అంతకంటే ముందుగా చిన్న అప్డేట్. తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా 5,000కు పైగా ఎంసీక్యూస్తో టెస్ట్ సిరీస్ లాంచ్ చేశామండి. మార్కెట్లో కూడా ఇలాంటి బుక్ అందుబాటులో లేదండి. కొన్ని బుక్స్ ఉన్నాయి కానీ అసంపూర్ణంగా సిలబస్ అయితే ఉంది, మొత్తం కవర్ కాలేదు. చాలా అంటే ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితుల్లో స్టూడెంట్స్కి ఇది ఒక రే ఆఫ్ హోప్ అంటారు కదా, అలాంటి ఒక రే ఆఫ్ హోప్ అయితే ఇచ్చినటువంటిది మన మెగా టెస్ట్ సిరీస్ అండి. ఓకేనా, జస్ట్ 500కే. బయట మార్కెట్లో బుక్ ఒకటే 600-700 ఉందండి, కానీ దాంట్లో సిలబసే కవర్ కాలేదు. కానీ మనము 100% సిలబస్తో కేవలం 499కే అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఉండే విధంగా వ్యాలిడిటీ అయితే ఇస్తున్నామండి. వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా ఆలోచించొద్దు. నిజంగా చెప్పాలి, ఆలోచిస్తే ఇంకా టైం అయిపోతుందండి. మనకున్నటువంటి టైం చాలా తక్కువ. ఈ ఉన్న టైంలో ఎవరైతే సమర్థవంతంగా ఉపయోగించుకొని సిలబస్ అంతా కవర్ చేయగలుగుతారో, ప్రాక్టీస్ చేయగలుగుతారో వారికి ఉద్యోగం అనేది చాలా వరకు వచ్చే అవకాశము ఉంటుంది. ఓకేనా, మనం చేసే ప్రయత్నము మనం చేయాలండి కంపల్సరిగా. ప్రయత్నం చేయకుండా జాబ్ రాలేదంటే ఎవరేం చేయలేరు. ప్రయత్నం చేసి 100% ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత రిజల్ట్స్ అనేవి వదిలేయాలి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం మనము. ఓకేనా, ఎవరైతే కావాలి అనుకుంటున్నారో కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటికే 3000 బిట్స్ వరకు అయితే అప్డేట్ చేయడం జరిగిందండి మన యాప్లో. ఓకేనా, 3000 బిట్స్ వరకు అప్లై చేసాము. ఇంకా వస్తూనే ఉంటాయి. ఆల్మోస్ట్ 5,000కు పైగా ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అప్డేట్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో యాప్ ఉంటుంది. మీకు తెలియకపోతే టెస్ట్ సిరీస్ యాప్ అని చెప్పేసి కామెంట్ పెట్టండి. అంతేకాకుండా ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉందండి మన యొక్క బాలాజీ చిరబోయిన యాప్లో. అక్కడ కూడా మీరు ఫుల్ కోర్స్ కావాలనుకున్న వారు తీసుకోవచ్చు. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా తెలిస్తే వారు కూడా ఈ యొక్క కోర్స్ పర్చేజ్ చేసే అవకాశము ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. మన టాపిక్ వచ్చేసి అమోనియా మెటబాలిజం, యూరియా సైకిల్, కెమిస్ట్రీ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్స్ అనేటువంటి టాపిక్ అండి. యూనిట్ 2లో చాప్టర్ 9. ఓకే, బయోకెమిస్ట్రీ అయితే మనము చెప్పుకుంటున్నామండి. ఈ బయోకెమిస్ట్రీ దాదాపు నాకు తెలిసి ఒక 3 to 4 డేస్లో కంప్లీట్ చేసుకుందామండి. కంప్లీట్ అయిపోతుంది. ఒక 3 to 4 డేస్లో కంప్లీట్ అయితే చేద్దాము. దాని తర్వాత రిమైనింగ్ చిన్నవే ఉన్నాయండి. ఓకే, అవి కూడా మనమైతే కంప్లీట్ చేసేసుకుందాం. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. టెస్ట్ సిరీస్ ప్రతిరోజు నైట్ 9 నుంచి 10 గంటల వరకు ప్రతిరోజు ఒక 500 నుంచి 600 ప్రశ్నలు అప్డేట్ చేస్తున్నానండి. చాలా హెవీగా. మీరు ఇక మీపైనే ఆధారపడి ఉంటుందండి. నేనైతే నా 100% ఇస్తున్నాను మీకు. మిగతాదంతా మీపైన ఆధారపడి ఉంది. ఎంత టైం కేటాయించి మీరు ప్రిపేర్ అవుతారో అన్న దానిపైనే మీ జాబ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, ముందుగా అందరు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, చూస్తున్న వారందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 1. విచ్ ఎంజైమ్ catalyze the conversion of ammonia to carbamyl phosphate in the urea cycle? ఏ ఎంజైమ్ యూరియా చక్రంలో అమోనియాను కార్బమైల్ ఫాస్ఫేట్గా మార్చడానికి ఉత్తేజితము చేస్తుంది? ఏంటండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, కార్బమైల్ ఫాస్ఫేట్ సింథసిస్. ఓకే, కార్బమైల్ ఫాస్ఫేట్ సింథసిస్ వివరాలు చూద్దాం, చాలా క్లియర్గా ఉంటుంది. కార్బమైల్ ఫాస్ఫేట్ సింథసిస్ combines ammonia and bicarbonate to form carbamyl phosphate, initiating the urea cycle. అంటే కార్బమైల్ ఫాస్ఫేట్ సింథసిస్ అమోనియా మరియు కార్బోనేట్ను కలుపుతుంది. దీంతో కార్బమైల్ ఫాస్ఫేట్ రూపొందించి యూరియా చక్రాన్ని ప్రారంభిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది ఎంజైమ్ అథెనియేట్ సైక్లేస్. ఏంటండి అథెనియేట్ సైక్లేస్? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్? ఇది ఒక ఎంజైమ్ అండి. ఓకేనా, ఏ మానవ వర్గంలో అథెనియేట్ సైక్లేస్ యొక్క ప్రధాన కర్తవ్యము ఉంది? ఏం చేస్తుందండి ఇది? వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ దిస్ అంటే ఆప్షన్ బి అండి, కన్వర్షన్ ఆఫ్ ఏటీపీ టు సిఏఎంపి అంటే ఏటీపీలను సిఏఎంపీలుగా మారుస్తుంది.
చూద్దామండి ఇవేంటో చూద్దాం. యా, ఇదేంటి మరి అంటే, సో అథలైట్ cyclase convert ATP to cyclic AMP. Okay, cyclic AMP, which is a key signaling module. ఓకేనా, మరి అథెనియేట్ సైక్లేస్ ATP నుండి CAMPను తయారు చేస్తుంది. ఇది సాంకేతీకరణ మార్గాల్లో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇట్ ప్లేస్ ద క్రూషల్ రోల్ ఇన్ సిగ్నల్ ట్రాన్స్డక్షన్ పాత్వే. ఓకే, సిగ్నల్ ట్రాన్స్డక్షన్ pathway. Which nitrogenous waste is primarily excreted by mammals? మాంసాహారుల ద్వారా ప్రధానంగా ఉత్పత్తి అయ్యే నైట్రోజనస్ వ్యర్థము ఏంటి? మాంసాహారం తినేటువంటి జంతువులలో. ఓకే, ఏమొస్తుందండి మరి? యూరిక్ యాసిడ్, యూరియా, క్రియేటినిన్, అమోనియా. ఆన్సర్ ఆప్షన్ బి అండి, యూరియా అయితే జనరేట్ కావడాన్ని చూడవచ్చు. ఓకేనా, యూరియా ఈజ్ less toxic than ammonia and it's excreted in urine, making it the primary form of a nitrogen waste in mammals. Okay, next one. What is the structural difference between DNA and RNA? ఓకే, డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏల మధ్య నిర్మాణపరమైన తేడా ఏంటి? డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏకి ఏ తేడా ఉంటుందండి? చూద్దాము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, డిఎన్ఏ కంటైన్స్ థయామిన్, ఆర్ఎన్ఏ కంటైన్స్ యూరాసిల్. ఇంపార్టెంట్. ఓకే, డిఎన్ఏ ఏం కలిగి ఉంటుందట? థయామిన్. ఆర్ఎన్ఏ ఏం కలిగి ఉంటుంది? యూరాసిల్ని కలిగి ఉంటుంది. థయామిన్ ఈజ్ present in DNA and it replaced by uracil in RNA, which is crucial for various functional of nucleic acids. థయామిన్ డిఎన్ఏలో ఉంది మరియు ఆర్ఎన్ఏలో థయామిన్ను ఉరాసిల్గా మార్చింది. ఇది న్యూక్లియోసిస్ల వివిధ కార్యకలాపాల కోసము కీలకంగా పనిచేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ కొల్లాజన్? విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ కొల్లాజన్? కొల్లాజన్ సంస్కరణకు అవసరమైన విటమిన్. ఆన్సర్ ఆప్షన్ సి అండి, విటమిన్ సి. ఓకే, విటమిన్ సి. విటమిన్ సి యాక్ట్ యాజ్ ఏ cofactor for enzymes involved in collagen hydroxylation, which is essential for maintaining connective tissues. కొలాజన్ హైడ్రాక్సిలేషన్లో పాల్గొనే ఎంజైమ్లకు విటమిన్ సి సహాయాన్ని ఇస్తుంది. ఇది కనెక్టింగ్ టిష్యూస్ పైగా అవసరం మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ సబ్స్టాన్స్ ఈజ్ కన్సిడర్డ్ ఏ నాన్ ప్రోటీన్ నైట్రోజనియస్ కాంపౌండ్? ఏ పదార్థము ప్రోటీన్ కానీ నైట్రోజన్ సముదాయంగా పరిగణించబడుతుంది? ఏంటండి మరి అది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, యూరియా. ఓకే, యూరియా. నాన్ ప్రోటీన్ నైట్రోజన్ సబ్స్టాన్స్ లైక్ యూరియా ఆర్ ఇంపార్టెంట్ ఫర్ నైట్రోజన్ బ్యాలెన్స్ అండ్ వేస్ట్ ఎక్స్క్రీషన్ ఇన్ ద బాడీ. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ మెటబాలిక్ పాత్వే ప్రొడ్యూసెస్ ద మెజారిటీ ఆఫ్ ఏటీపీ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్? అంటే ఏ మెటబాలిక్ మార్గము హోమోనైజేషన్లో ఎక్కువ శాతం ఏటీపీలను ఉత్పత్తి చేస్తుంది? ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాము. ఓకే, హోమోజైనైజేషన్లో. ఓకే, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అయితే ఇది ఉత్పత్తి చేస్తుంది. ఏంటి? ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. నెక్స్ట్. The electron transport chain generates ATP through oxidative phosphorylation utilizing electrons from NADH and FADH2. ఓకే, అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ NADH మరియు FADH2 నుండి ఎలక్ట్రాన్లను ఉపయోగించి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ద్వారా ఏటీపీలను ఉత్పత్తి చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. Which molecule serves as the primary energy currency of the cell? Which molecule serves as the primary energy currency? ఏ మాలిక్యూల్ సెల్ యొక్క ప్రధాన శక్తి కరెన్సీగా పనిచేస్తుంది? ఆప్షన్ బి అండి, ఏటీపీలండి. ఏటీపీ. ఓకే, చూద్దాం. ఏటీపీ స్టోర్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ ఫర్ వేరియస్ సెల్యులర్ ప్రాసెసెస్, మేకింగ్ ఇట్ ఎసెన్షియల్ ఫర్ లైఫ్.
ఏటీపీ వివిధ సెల్యులర్ ప్రక్రియల కోసం శక్తిని నిల్వ మరియు బదిలీ చేస్తుంది. జీవనానికి చాలా అవసరంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ రోల్ ఆఫ్ రైబోజోమ్స్ ఇన్ ద సెల్లో రైబోజోముల యొక్క ప్రధాన పాత్ర ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ప్రోటీన్ సింథసిస్. ఓకే, వివరాలు చూద్దాము. రైబోసోమ్స్ ట్రాన్స్లేట్ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఇంటూ పాలీపెప్టైడ్స్ విచ్ ఫోల్డ్ ఇంటూ ఫంక్షనల్ ప్రోటీన్స్. అంటే రైబోజోమ్లు మెసెంజర్ ఆర్ఎన్ఏను పాలీపెప్టైడ్లతో అనువదిస్తాయి. ఇవి చలనశీలమైన ప్రోటీన్లుగా ముడి కట్టుతాయి. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ కాంపోనెంట్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ కంటైన్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్? న్యూక్లియో సాణువుల యొక్క ఏ భాగము జన్యు సమాచారాన్ని కలిగి ఉంటుంది? ఓకేనా, న్యూక్లిక్ యాసిడ్స్లో ఏ భాగంలో మరి జన్యు సమాచారం ఉంటుందండి? జెనెటిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. షుగర్, ఫాస్ఫేట్ గ్రూప్, నైట్రోజనియస్ బేస్ అండ్ అమైనో యాసిడ్. ఆప్షన్ సి అండి. ఓకే, నైట్రోజనస్ బేస్లో అయితే ఈ యొక్క జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఓకేనా, ద సీక్వెన్స్ ఆఫ్ నైట్రోజనస్ బేస్ ఇన్ DNA అండ్ RNA డిటర్మైన్స్ ద జెనెటిక్ కోడ్ ఫర్ ప్రోటీన్ సింథసిస్. ఇంపార్టెంట్. DNA మరియు RNAలోని నైట్రోజనస్ బేస్ల క్రమము ప్రోటీన్ తయారీ కోసం జన్యు సంకేతాన్ని నిర్ణయిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫార్మ్ ఆఫ్ స్టోర్డ్ ఎనర్జీ ఇన్ అడిపోస్ టిష్యూ? అడిపోస్ టిష్యూలో నిల్వ శక్తి యొక్క ప్రధాన రూపం ఏంటి? అడిపోస్ టిష్యూలో నిల్వ శక్తి యొక్క ప్రధాన రూపము గ్లైకోజన్, ట్రైగ్లిజరాయిడ్స్ అండ్ పాస్పోలిపిడ్స్, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ట్రైగ్లిజరాయిడ్స్. ఓకే, ట్రైగ్లిజరాయిడ్స్. Triglycerides are composed of glycerol and 3 fatty acids serving as an efficient energy reserves. అంటే గ్లిజరాయిడ్లు గ్లిజరాల్ మరియు 3 కొవ్వు యాసిడ్లతో కూడి ఉంటాయి. ఇవి శక్తి నిల్వ చేసే సమర్థవంతమైన భాండాగారంగా పనిచేస్తాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ విటమిన్ యాక్ట్ యాజ్ ఏ కోఎంజైమ్ ఇన్ కార్బాక్సిలేషన్ రియాక్షన్? ఏ విటమిన్ కార్బాక్సిలేషన్ ప్రతిస్పందనల్లో సహాయ ఎంజైమ్గా పనిచేస్తుంది? ఇంపార్టెంట్. ఓకే, ఆన్సర్ ఆప్షన్ బి అండి, విటమిన్ B7 లేదా దీన్నే బయోటిన్ అనే పేరుతో కూడా పిలుస్తాము. బయోటిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద యాక్టివిటీ ఆఫ్ కార్బాక్సిలేస్ ఎంజైమ్స్ విచ్ catalyze the addition of carbon dioxide to substrates. అంటే బయోటిన్ కార్బాక్సిలేస్ ఎంజైమ్ల చలమణి కోసం అవసరము. ఇవి సబ్స్ట్రాక్టర్లకు కార్బన్ డయాక్సైడ్ను చేర్చడానికి క్యాటలైజ్ అయితే చేస్తాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ సైట్ ఆఫ్ గ్లూకోనోజెనెసిస్ ఈజ్ ద హ్యూమన్ బాడీ? వాట్ ఈస్ ద ప్రైమరీ సైట్ ఆఫ్ గ్లూకోనోజెనెసిస్ ఇన్ ద హ్యూమన్ బాడీ? అంటే మానవ శరీరంలో గ్లూకోనోజెనెసిస్ యొక్క ప్రధాన స్థానం ఏంటి? ఎక్కడ ఉంటుంది? లివర్, కిడ్నీ, మజిల్, ప్యాంక్రియాస్. ఆప్షన్ ఏ అండి, లివర్లో ఉంటుందండి. ఓకే, చూద్దాం. గ్లూకోనోజెనెసిస్ అక్కర్స్ మెయిన్లీ ఇన్ ద లివర్ కన్వర్టింగ్ నాన్ కార్బోహైడ్రేట్ pre-actuate non-carbohydrate precursors into glucose especially during fasting అండి. ఓకే, గ్లూకోనోజెనెసిస్ ప్రధానంగా యాక్యూట్ సమయంలో శరీరంలో కార్బోహైడ్రేట్ కాని మూలకాలను గ్లూకోజ్గా మార్చడానికి చరిత్రలో ఇది జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ హార్మోన్ ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులేటింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్? అంటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి ప్రధానంగా బాధ్యత వహించే హార్మోన్ ఏది? ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇన్సులిన్. ఏంటది? ఇన్సులిన్. వివరాలు చూద్దాం. ఇన్సులిన్ ప్రమోట్స్ ద అప్టేక్
of glucose by cells and stimulates glycogen synthesis in the liver and muscles. Next one చూద్దాం. What is the main nitrogenous waste product excreted by reptiles? అంటే జలచరాలలో ప్రధానంగా ఉత్పత్తి అయ్యే నైట్రోజన్ వ్యర్థం ఏది? యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, అమోనియా. ఆన్సర్ ఆప్షన్ బి అండి, యూరిక్ యాసిడ్ అండి. జలచరాలలో కూడా, రెప్టైల్స్లో కూడా వ్యర్థ పదార్థంగా ఇది ఉత్పత్తి అవుతుందండి. ఓకేనా, యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ ఈజ్ లెస్ టాక్సిక్ అండ్ ఈజ్ excreted as a paste, allowing reptiles to conserve water. అంటే యూరిక్ ఆమ్లం తక్కువ విష పదార్థం మరియు పేస్ట్ రూపంలో ఉత్పత్తి అవుతుంది. జలచరాలను నీటిని రక్షించడానికి అనుమతిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ కాంపౌండ్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ ఇన్ ద యూరియా సైకిల్? అంటే యూరియా చక్రంలో మధ్యాంతరంగా ఉన్న సమ్మిళితం ఏది? ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఏంటండి? ఆప్షన్ ఏ అండి. ఓకే, సిట్రులైన్. ఓకే, సిట్రులైన్ ఈజ్ ద ఇంటర్మీడియట్ కాంపౌండ్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సిట్రులైన్ చూద్దాం. సిట్రులైన్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఆర్నిథేన్. ఓకే, ఆర్నిథేన్ అండ్ carbamyl phosphate and is converted into arginine in the cycle. Okay, సిట్రులిన్. ఓకే, సిట్రులిన్ ఆర్నిథిన్ మరియు కార్బమైల్ ఫాస్ఫేట్ నుండి ఏర్పడుతుంది మరియు చక్రంలో ఆర్జినైన్గా ఇది మారుతుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, విచ్ విటమిన్ ఈజ్ ప్రైమర్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం? కాల్షియం శోషణలో ప్రధానంగా భాగస్వామ్యము చేసే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, విటమిన్ డి. విటమిన్ డి ఎన్హాన్సెస్ ఎసెన్షియల్ అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫేట్, క్రూషియల్ ఫర్ బోన్ హెల్త్గా మనం చెప్పుకోవచ్చు. విటమిన్ డి కాల్షియం మరియు ఫాస్ఫేట్ను బొటన వాలపు శోషణను మెరుగుపరుస్తుంది. ఇది ఎముక ఆరోగ్యానికి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది హెచ్ఎంపి షంట్ పాత్వే? హెచ్ఎంపి షంట్ మార్గం యొక్క ప్రధాన విధానం ఏంటి? ఏంటండి, ఏం చేస్తుంది ఇది? ఆన్సర్ ఆప్షన్ బి, NADPH ప్రొడక్షన్ అయితే చేస్తుంది. చూద్దాం. ద హెచ్ఎంపి షంట్ ప్రొవైడ్స్ NADPH ఫర్ బయోసింథసిస్ రియాక్షన్స్ అండ్ రైబోస్ 5 ఫాస్ఫేట్ ఫర్ న్యూక్లియోటైడ్ సింథసిస్. హెచ్ఎంపి షంట్ సింథటిక్ ప్రతిస్పందనకు NADPHను అందిస్తుంది మరియు న్యూక్లియోటైడ్ సంస్కరణకు రైబోస్ 5 ఫాస్ఫేట్ను అందిస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, విచ్ అమైనో యాసిడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్ సచ్ యాజ్ సెరోటోనిన్. ఓకే, సచ్ యాజ్ సెరోటోనిన్. అంటే సెరోటోనిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్ల తయారీలో అవసరమైన అమైనో ఆమ్లం ఏది? ఏంటండి, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఓకేనా, ట్రైపోతాన్. ఓకే, ట్రైపోపాన్. చూద్దాం. ట్రైపోపాన్ సెరోటోనిన్. ఓకే, ట్రైపోపాన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సెరోటోనిన్, ఏ న్యూరోట్రాన్స్మిటర్ దట్ రెగ్యులేట్స్ మూడ్, స్లీప్ అండ్ అపెటైట్. చూద్దాం తెలుగులో. ట్రిప్టోపాన్ సెరోటోనిన్కు మార్చబడుతుంది. ఇది మూడ్, నిద్ర మరియు ఆహారానికి సంబంధించిన నియంత్రణను చూసుకుంటుంది. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ రోల్ ఆఫ్ బైల్ సాల్ట్ ఇన్ డైజెషన్? శోషణలో బైల్ ఉప్పుల ప్రధాన పాత్ర ఏంటి? ఏం చేస్తుందండి? ఆప్షన్ బి, లిపిడ్ ఎమల్సిఫికేషన్ అయితే చేస్తుంది. చూద్దాం. బైల్ సాల్ట్ హెల్ప్ టు బ్రేక్ డౌన్ లార్జ్ ఫ్యాట్ గ్లోబుల్స్ ఓకే ఇంటూ స్మాలర్ డ్రాప్లెట్స్ ఫెసిలిటేటింగ్ ద యాక్షన్ ఆఫ్ లైపేస్. బయలుపులు పెద్ద కొవ్వు గోళాలను ఓకేనా చిన్న బిందువులుగా విభజించడానికి సహాయపడతాయి. ఇది లైపేస్ల చలామణిని సులభతరమైతే చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎమైనో యాసిడ్? క్రింది వాటిలో ఏది ఆవశ్యకమైన ఎమైనో ఆమ్లం కాదు? ఓకే, ఈజ్ ఎ నాన్ ఎసెన్షియల్. ఏంటంటే అది ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకే, గ్లూటామిక్ యాసిడ్. ఓకే, గ్లూటామిక్ యాసిడ్. చూద్దాం.
non-essential amino acid can be synthesized by the body, while essential amino acid must be obtained from the diet. అంటే ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు శరీరంలో తయారు చేయబడవు. ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు ఆహారంలోనే మనము పొందవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ కోఎంజైమ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ మిథైల్ గ్రూప్స్? మేథిల్ సమూహాల బదిలీకి అవసరమైన సహాయ ఎంజైమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకేనా, SAMe అంటారండి. ఓకే, SAMe. చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే SAMe డొనేట్స్ మిథైల్ గ్రూప్ in a various methylation reactions important for gene regulations and neurotransmitter synthesis. అంటే SAMe వివిధ మెథిలేషన్ ప్రతిస్పందనలలో మెథిల్ సమూహాలను విడుదల చేస్తాయి. ఓకేనా, ఇది జన్యు నియంత్రణ మరియు న్యూరో ట్రాన్స్మిటర్ తయారీలో ముఖ్యమైనవిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, విచ్ విటమిన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ కోఆగులేషన్ ఫ్యాక్టర్స్? కోఆగులేషన్ ఫ్యాక్టర్ల తయారీలో భాగస్వామ్యం చేసే విటమిన్ ఏది? ఏంటండి? ఆప్షన్ బి అండి, విటమిన్ కే. ఓకే, విటమిన్ కే. విటమిన్ కే ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద పోస్ట్ ట్రాన్స్లేషనల్ మోడిఫికేషన్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ క్రూషియల్ ఫర్ బ్లడ్ కోఆగులేషన్. అంటే విటమిన్ కే రక్తం గడ్డగట్టేందుకు అత్యంత ముఖ్యమైన కోయాగులేషన్ ఫ్యాక్టర్ల పోస్ట్ ట్రాన్స్లేషన్ సవరించడానికి అవసరము. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్యూరిన్ మెటబాలిజం? ప్యూరిన్ మెటబాలిజంలో చివరి ఉత్పత్తి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంటది? యూరిక్ యాసిడ్. ఓకే, చూద్దాం వివరాలు. Purines are metabolized to uric acid which is excreted in urine. High level can lead to gout. ఓకే, ప్యూరిన్లు యూరిక్ ఆమ్లము మెటబాలైజ్ అవుతాయి, ఇవి మూత్రంలో ఉత్పత్తి అవుతుంది. అధిక స్థాయిలో గౌట్కు కారణం అవడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫోటోఫ్రాక్టోకినేజ్? ఓకే, పాస్పోఫ్రాక్టోకినేస్ పాత్ర ఏమిటి ఇన్ గ్లైకాలసిస్? అంటే గ్లైకాలసిస్లో పాస్పోఫ్రాక్టోకినేస్ పాత్ర ఏమిటి? ఏం చేస్తుందండి మరి ఇది గ్లైకాలసిస్ చర్యలో పాస్పోఫ్రాక్టోకినేస్ అనేటువంటిది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కన్వర్ట్ ఫ్రక్టోజ్ 6 పాస్పేట్ టు ఫ్రక్టోజ్ 1. ఓకేనా, టు 6 బైపాస్పేట్. ఓకే, బైపాస్పేట్. చూద్దాం. పాస్పోఫ్రాక్టోకినేట్ గ్లైకాలసిస్లో కీలక నియంత్రణ ఎంజైమ్. గ్లూకోజ్ మెటబాలిజానికి ఆవశ్యకత స్థాయిని ఇది నియంత్రించడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఎంజైమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ అమోనియా ఇంటూ యూరియా ఇన్ ద లివర్? అనూహ్యంగా యూరియా తయారీలో అమోనియాను యూరియాగా మార్చే ఎంజైమ్ ఇది? ఏంటండి? ఆప్షన్ బి, కార్బోమైల్ పాస్పేట్ సింథసిస్. చూద్దాం. ఈ ఎంజైమ్ యూరియా చట్రంలోని మొదటి దశను క్యాటలైజ్ చేస్తుంది. ఇక్కడ అమోనియా మరియు బైకార్బోనేట్ కలిసి కార్బోమైల్ పాస్పేట్గా ఏర్పరచడాన్ని మనమైతే చూడవచ్చు. This enzyme catalyzes the first step of the urea cycle where ammonia is combined with a bicarbonate to the carbonyl phosphate. Important andi. Next one చూద్దాం. Which of the following is the primary function of the pentose phosphate pathway? Pentose phosphate మార్గంలో ప్రధానంగా ఏమి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, NADPH ప్రొడక్షన్ అయితే ఇందులో ఉండడాన్ని మనం చూడవచ్చు. ఏముంటుందండి? NADPH ప్రొడక్షన్. ఇంపార్టెంట్ అండి. ఓకే, వివరాలు చూద్దాం. NADPH generated in the pathway is crucial for anabolic reaction, so including fatty acid and nucleotide synthesis. అంటే ఈ మార్గంలో ఉత్పత్తి అయ్యే NADPH పీటలు, నూనెలు మరియు న్యూక్లియోటైడ్ తయారీలో ఇవి
అవసరమవుతాయి. ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఫ్యాట్లు మరియు నూనెల యొక్క న్యూక్లియోటైడ్ తయారీలో. ఓకేనా? ఇంపార్టెంట్. విచ్ అమైనో యాసిడ్ ఈజ్ ఏ ప్రీకర్సర్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ కేటకోలామిన్స్. ఓకే, క్యాటకోలమైన్స్. క్యాటకోలమైన్ల తయారీలో ప్రిపేర్గా ఉన్న అమైనో ఆమ్లం ఏది? ఓకేనా, చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఓకేనా, సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఫెనిలాలానిన్. ఓకే, ఫెనిలాలానిన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి. వివరాలు చూద్దాం. ఫెనిలాలానిన్ ఈజ్ కన్వర్టెడ్ టు ట్రైపోసిన్ which is further metabolized to dopamine. ఓకేనా, సో norepinephrine and epinephrine. ఓకే, ఎపినోనెఫ్రిన్ అనేటువంటిది సో ఇందులో మరి ఫర్దర్గా మెటబాలైజ్ అయితే అవుతాయండి. ఫెనిలాలానిన్ థైరాయిన్కు మారుస్తుంది. ఇది డోపమైన్, నోరెపినెఫ్రిన్ మరియు ఎపినెఫ్రిన్ మెటబాలైజ్ అయితే ఇందులో అవ్వడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ యూరియా సైకిల్ ఇన్ ద లివర్? ఓకే, లివర్లో యూరియా చక్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆప్షన్ బి డీటాక్సిఫికేషన్ ఆఫ్ అమోనియా. చూద్దాం. ద యూరియా సైకిల్ కన్వర్ట్ టాక్సిక్ అమోనియా ఇంటూ యూరియా విచ్ కెన్ బి సేఫ్లీ ఎక్స్క్రియేటెడ్ ఇన్ యూరిన్. యూరియా చక్రము విష పదార్థమైన అమోనియాను యూరియాగా మార్చి దీన్ని సురక్షితంగా మూత్రంలో విడుదల చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ కోఎంజైమ్ ఈజ్ అ డెరివేటివ్ ఆఫ్ రైబోఫ్లేవిన్? రైబోఫ్లేవిన్ యొక్క ఉత్పత్తిగా ఉండే సహాయ ఎంజైమ్ ఏది? కోఎంజైమ్. ఆప్షన్ బి అండి, FAD. ఓకే, FAD. చూద్దాం. FAD యాక్ట్ యాజ్ ఏ కోఫాక్టర్ ఫర్ వేరియస్ dehydrogenesis in a redox reactions playing a vital role in metabolism. FAD విభిన్న డీహైడ్రోజెనస్లలో సహాయ ఎంజైమ్గా పనిచేస్తుంది. ఇది మెటబాలిజంలో ముఖ్యమైన పాత్రను పోషించడాన్ని కూడా మనము చూడవచ్చు. ఓకేనా, చూద్దాం. విచ్ విటమిన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద సింథసిస్ ఫర్ రెటినాల్ అంటే విటమిన్ ఏ. విటమిన్ ఏ తయారీలో అవసరమైన విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, విటమిన్ ఏ ప్రీకర్సర్స్. ఓకే, కెరాటినాయిడ్స్ అంటారు, కెరాటినాయిడ్స్. ఓకే, చూద్దాం. కెరాటినాయిడ్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ రెటినాల్ ఇన్ ద బాడీ విచ్ ఈజ్ క్రూషియల్ ఫర్ విజన్ అండ్ ఇమ్యూన్ ఫంక్షన్. కెరోటినాయిడ్ శరీరంలో రెటినాల్గా మారుతూ ఇది దృష్టి మరియు రక్షణ ఫంక్షన్ను ముఖ్యమైనదిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ కాంపౌండ్ ఈజ్ నోన్ యాజ్ ద యూనివర్సల్ డోనర్ ఇన్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్? రక్తం ఇచ్చేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా విరాళం దాత అంటే ప్రపంచదాతగా ప్రసిద్ధి చెందిన మాలిక్యులర్ ఏది? టైప్ ఏ, టైప్ బి, టైప్ AB, టైప్ O. ఆన్సర్ ఆప్షన్ టైప్ O అండి. ఓకేనా, విశ్వదాతగా చెప్పుకుంటామండి, విశ్వదాత O. చూద్దాం. టైప్ O బ్లడ్ lack A and B antigens allowing it to be transfused to any blood type without risk of a reaction. టైప్ O రక్తము A మరియు B యాంటీజెన్లను కలిగి ఉండదు. ఇది ఎటువంటి రక్తము రకానికి మార్పిడి చేయడానికైనా అనుమతిస్తుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ద బ్రెయిన్? మెదడుకు ప్రధాన శక్తి మూలం ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, గ్లూకోజే. ఓకేనా, గ్లూకోజే ప్రధాన శక్తి వనరు. ద బ్రెయిన్ రిలైస్ హెవీలీ ఆన్ గ్లూకోజ్ యాజ్ ఇట్స్ ఎనర్జీ సబ్స్ట్రేట్. ఆల్ త్రూ ఇట్ కెన్ యూటిలైజ్ కీటోన్ బాడీస్ డ్యూరింగ్ ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్. మెదడు గ్లూకోజ్ను ప్రాథమిక శక్తి మూలంగా ఉపయోగిస్తుంది. అయితే దీర్ఘకాలిక ఆకలిలో కేటోన్లను ఉపయోగించుకుంటుంది, సింపుల్గా చెప్పాలంటే. విచ్ ఎంజైమ్ క్యాటలైజ్ ద కన్వర్షన్ ఆఫ్ గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్? గ్లూకోజ్ను గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్గా మార్చే ఎంజైమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏంటది? హెక్సోకినేస్.
హెక్సోకినేస్ చూద్దాం. హెక్సోకినేస్ ఈజ్ ద ఫస్ట్ ఎంజైమ్ ఇన్ ద గ్లైకోటిక్ పాత్వే అండ్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ద గ్లూకోజ్ మెటబాలిజం. హెక్సోకినేన్ గ్లైకోలిటిక్ మార్గంలో మొదటి ఎంజైమ్. ఇది గ్లూకోజ్ మెటబాలిజంలో ముఖ్యమైన పాత్రనైతే పోషిస్తుంది. ఇంపార్టెంట్. సో గైస్, ఇదండి ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. మన ఈ యొక్క ల్యాబ్ టెక్నీషియన్ చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగా మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక టాపిక్ పైన అయితే క్లాస్ ఉంటుందండి, అందరు గమనించాలి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మన యొక్క టెస్ట్ సిరీస్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారండి, ఏంటి చాలా తక్కువ టైం ఉంది కదా, ఈ టైంలో ఏం చదువుదాం, ఏదో అప్లై చేసాం కదా రాద్దామని అనుకుంటారండి. నాకు తెలిసి మనకు పోటీ ఎంత ఉంది తెలుసా అండి? దాదాపు ఒక 40,000 వరకు ఉంటుందండి పోటీ ఉన్న పోస్టులకి, ఓకేనా? అందులో ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఏదో ఒక బుక్ చదివి లేదా మనలాంటి టెస్ట్ సిరీస్ తీసుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళ సంఖ్య జస్ట్ ఒక 10% మాత్రమే ఉంటుందండి, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ 10% మందితోనే మీకు పోటీ, ఓకేనా? అందులో బయట బుక్స్ కొన్నారనుకోండి, దాంట్లో సిలబస్ లేదండి ఎక్కువ. ఒక 4-5 బుక్స్ కొంటే మాత్రమే మనం సిలబస్ కవర్ చేయగలుగుతాం. 4-5 బుక్స్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్, దొరకట్లే కూడా మార్కెట్లో. ఎక్కడైనా కొందామని పోయినా కూడా అవుట్ ఆఫ్ సేల్లో అయితే ఉంటున్నాయి, అయిపోతున్నాయి. ఉన్న వాటిని ఎవరో ఒకరు కొంటున్నారు. సో టైం కూడా తక్కువగా ఉంది. ఇలాంటి టైంలో కనుక ఈ టెస్ట్ సిరీస్ మీరు తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది, ఓకేనా? ఒక్కసారి డెమో చూడండి ఫ్రెండ్స్. డెమో చూసి తప్పకుండా వెంటనే తీసుకోండి, ఎందుకంటే ఈ ఆప్షన్ లేదండి. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. బాలాజీ చిరబోయిన యాప్లో కూడా ఫుల్ కోర్స్ ఉందండి, అది కూడా తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.